పాకిస్తాన్ వాడు ఈ సింధ్ ప్రావిన్స్ అంటాం చూసారా, సింధ్ కోస్టల్ లైన్, దీనికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ అనే దాన్ని నిర్మిస్తున్నాడు. అంటే మ్యాన్ మేడ్ ఐలాండ్. ఇది ఎవరి కోసరము అంటే మీకు ఇంటర్నేషనల్ మీడియా ఏం చెప్తుంది, ట్రంప్ కోసరం. సో ట్రంప్ మొన్న ఒక ట్వీట్ చేశాడు కదా. సో ఇందులో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నేను ఎన్నో దేశాలతో ఎన్నో ఒప్పందాలు చేసుకుంటున్నాను, ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్తో ఆయిల్ రిజర్వ్స్ అంటే మైనింగ్ చేసి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేయడం. సో దీని ద్వారా ఒక సందర్భంలో పాకిస్తాన్ భారత్కి కూడా ఆయిల్ అమ్మే పరిస్థితి రావచ్చు. చూడండి ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటే వీళ్ళ మైండ్ సెట్ చూడండి ఫ్రెండ్. ఇప్పుడు బ్రిటిష్ వాడు, ఈ గాంధీలు, సో వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ వాడికి ఏం చేశారు, కొంత భూభాగాన్ని అప్పచెప్పారు. వాడు వాళ్ళ ప్రజల జీవితాలను గాలికి వదిలేసి ఎక్కడెక్కడ భూభాగాలు ఉన్నాయో వీటిని అమ్ముకుంటూ పోవడం, ఇదే వీడు చేసిన పని. సో ఇవాళ అమెరికా కోసరము మేము ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ నిర్మిస్తాము, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తాము, దీని నుంచి ఆయిల్ని వెలికి తీసి ప్రపంచ దేశాలకు అమ్ముతాము అని ఒక కట్టుకథ. ఇది ఎందుకు ఈ కట్టుకథ అంటున్నానంటే చేయొచ్చు కదండి. ఇవాళ భారత్ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మనము కూడా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసాం, ఆయిల్ గ్యాస్. సో మనము కనిపెట్టాం. ఎలా కనిపెట్టగలిగాము, మన శాటిలైట్ ద్వారా, మన శాటిలైట్స్ను వాడి ఎక్కడెక్కడ ఈ నిలవలు ఉన్నాయి మనం గ్రహించగలిగాం. మరి పాకిస్తాన్ వాడి వద్ద ఇలాంటి టెక్నాలజీ ఉందా? లేదు. అయినా కూడా కల్లబొల్లి కబుర్లు చెప్తాడు. ఇది మీరు చూసారనుకోండి, ఇమ్రాన్ ఖాన్ గారు కూడా ఏముందండి, మనం పరిపాలనలోకి వచ్చేసాము, అరేబియా సీ వద్ద బోల్డ్ అంత చమురు ఉంది కాబట్టి డ్రిల్లింగ్ చేసి చమురుని బయటికి తీస్తే అమెరికాకు అమ్మితే మన సమస్యలంతా తీరిపోతాయి, ఇన్ని మాట్లాడాడు. సో మొదలుపెట్టారు, అరేబియా సీలో వీళ్ళు డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా ఎలకలు బయటకు వస్తున్నాయే తప్ప ఆయిల్ రావడం లేదు. సో ఫైనల్గా యావత్ పాకిస్తాన్ మీడియా ఒట్టి వేస్ట్, మన డబ్బంతా వేస్ట్ అయింది. అమెరికా వాడికి ఏమేమో చెప్పాము, వాళ్ళ నిపుణులు కూడా వచ్చారు, ఎక్కడా చమురు అనేది బయటికి రాలేదు. మరి ఇవాళ మీకు ఈ అసీం మునీర్, షాబాజ్ షరీఫ్ దొంగలు, తోడు దొంగలు, వీళ్ళు అమెరికా వెళ్ళారు కదా. ఏమండి, ఆ ఇమ్రాన్ ఖాన్ సరిగ్గా తవ్వలేదండి, వాడికి తవ్వడం రావట్లేదు, మేము చాలా బాగా తవ్వుతాము, ఎక్కడా ఒక ఐలాండ్ నిర్మించి, ఒక విడి ఐలాండ్ నిర్మించి అక్కడ తవ్వకాలు మొదలు పెడతాము, మీకు కావలసినంత చమురు వస్తుంది, దాంతో మీరు 1000 కోట్లు సంపాదించవచ్చు, ఒక కట్టుకథ. ఏమండి, ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి తెలియదా అంటే వాడి ప్రాబ్లం ఏమిటి, ఈ ఆఫ్ఘనిస్తాన్ అనబడే ప్రాంతంలో భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. చూడండి, ఆఫ్ఘనిస్తాన్ మంత్రులు వేరే దేశాలకు వెళ్ళలేరండి. మనం ఐక్యరాజ్య సమితిలో పర్మిషన్ తెచ్చుకున్నాం, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వచ్చారు. ఇవాళ ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్రేడ్ మంత్రి ఇతను కూడా ఢిల్లీలో ఉన్నాడు. ఈయనేమంటున్నాడు, మేము కార్గో విమానాలను వాడుతున్నాము, మాకు కావలసిన సరుకులు తెచ్చుకుంటున్నాం, కానీ మాకు ఇలాగ కార్గో షిప్పులు కూడా కావాలి, ఈ ద్వారా మా దేశంలో మీరు వ్యాపారము చేసుకోండి. ఆ చాబహార్ పోర్ట్ ఉంది చూసారా ఇరాన్లో, మీరే కదా హ్యాండిల్ చేస్తున్నారు, అక్కడ మాకు పర్మిషన్స్ ఇప్పించండి. ఇది మీకు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి, ట్రేడ్ మంత్రి యొక్క ప్రపోజల్. సో మనము కూడా ఓకే అన్నాం. ఏంటి, ఇరాన్లో ఒక పోర్టు, ఆ పోర్టులో ఇలా వ్యాపారం నచ్చలేదు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో మనం ఎంత క్లోజ్గా ఉన్నామంటే ఒక అతిపెద్ద డ్యామ్ కూనార్ రివర్ అంటారండి, ఈ కూనార్ రివర్ నుంచే మీకు నీరు పాకిస్తాన్లోకి వెళుతుంది. ఇక్కడ కూనార్ డ్యామ్ను నిర్మించి టోటల్గా పాకిస్తాన్కి నీరు లేకుండా మేము చేస్తాము, మాకు కావలసిన వనరులు మీరు ఇవ్వండి అని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మనము కూడా రెడీ అన్నాం. ఎందుకు చెప్పాను కదా ఉదయం వీడియోలో, ఈ పాకిస్తాన్ని మేము విడిచిపెట్టము, మాస్కోలో జయశంకర్ గారు అన్న మాటలు. అలాంటిది ఆఫ్ఘనిస్తాన్తో మనం చాలా చాలా చేరువైపోవడము, మనము ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి సంవత్సరము 200 కోట్ల రూపాయలు మనం వాళ్ళకి ఎయిడ్గా ఇస్తామండి. అలాంటిది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మా దేశంలో రేర్ ఎర్త్ మినరల్స్ మీకు ఎంత కావాలి అంటే అంత ఉందండి, మీరు రండి మైనింగ్ చేసుకోండి, వ్యాపారాలు మొదలు పెట్టండి, మా వద్ద మ్యాన్ పవరు లేదు, టెక్నాలజీ లేదు, ఆ పరిజ్ఞానము అనేదే లేదు,
మీరు రండి అని వాళ్ళు భారత్ను ఆహ్వానిస్తున్నారు. మరి దీని వాల్యూ అంటారా 2.2 బిలియన్ టన్నుల ఐరన్ ఓర్ అండి. నమ్ముతారా? 2.2 బిలియన్ రండి తీసుకువెళ్ళండి అని ఆఫ్ఘనిస్తాన్ వాడు మనకి ప్రపోజల్ ఇస్తున్నాడు. అలాగే 183 మిలియన్ టన్స్ ఆఫ్ అల్యూమినియం. సో అల్యూమినియం మనకు అక్కడ దొరుకుతుంది, రండి అంటున్నారు. అలాగే 60 మిలియన్ టన్నుల కాపర్. సో ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో చెప్తున్నా కదా, ప్రపంచంలో కొన్ని దేశాల వద్ద మాత్రమే ఈ స్థాయిలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయండి, మెటల్స్ దొరుకుతాయి. సో వాళ్ళు మన దగ్గరికి వచ్చి, వాళ్ళ ట్రేడ్ మినిస్టర్ ఢిల్లీ వచ్చి ఇక్కడ మన పీయూష్ గోయల్ గారిని కలిసి రండి తవ్వకాలు పెట్టుకోండి అని అంటే అమెరికా వాడికి పాకిస్తాన్ వాడికి ఎలా ఉంటుంది? కాబట్టి మనల్ని కవ్వించడం, సో ఏదో ఒక రకంగా భారత్ను ఇబ్బంది లేకపోతే పాకిస్తాన్లో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మాకేంటండి ప్రాబ్లం? మీ దేశము మీ తిప్పలు మీరు పడండిరా. భారత్కి కూడా రేపు వీళ్ళు ఆయిల్ సప్లై చేస్తారని అమెరికా అధ్యక్షుడు మాట్లాడితే ఎలాంటి బుద్ధి చూడండి. కాబట్టి వాడికి మనల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. పోయిన వీడియోలో మాట్లాడాం, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మీకు భారత్కు వచ్చాడు, అంతా కూడా సీక్రెట్ మీటింగ్స్. తండ్రికేమో భారత్తో శత్రుత్వం అంటాడు, కొడుకేమో భారత్తో వ్యాపారము అంటాడు. ఇలాంటి డ్రామా, ఈ డ్రామాలో పాకిస్తాన్ వాడు ఒక బెగ్గర్ కదా, ఒక ఏజెంట్ కదా, ఒక బ్రోకర్ కదా, వాడు ఏదో ఒక రకంగా ఒక ఐలాండ్ను నిర్మిస్తాము, అక్కడ మీకు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేద్దాము, ఒకవేళ చమురు వచ్చిందంటే మీకు ఎంత ఉపయోగం, ఇవన్నీ మాట్లాడి అమెరికా వాడు వేసే కుక్క బిస్కెట్లు వీటి కోసం పాకులు ఆడడం. సో మనము ఈ లెవెల్లో అంటే అమెరికా, రష్యా, చైనా లెవెల్లో ఈ వ్యాపారము అనేది చెయ్యగలిగేమో అనుకోండి. ఇప్పుడు రష్యా వాళ్ళు ఎందుకండి యుక్రెయిన్ పైన దండయాత్ర? 30 ట్రిలియన్ వర్త్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు? కనీసము 10 ట్రిలియన్ వర్త్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ మా దేశములో దొరుకుతాయి, రండి తీసుకు వెళ్ళండి అంటే అప్పుడు మన జీడిపి ఏమవుతుంది? సో మన యొక్క ఎక్స్పోర్ట్స్, మన యొక్క ప్రోడక్ట్స్ ఎటు చూసుకున్నా కూడా అమెరికా, చైనాలను డైరెక్ట్గా మనము ఛాలెంజ్ చేయగలం. దీనిని ఆపాలి అంటే ఏదో ఒక రకంగా మనల్ని యుద్ధములో దింపాలి. సో ఇవాళ పాకిస్తాన్ వాడు ఆ ఐలాండ్లో ఇలాగ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అంటున్నాడు. నిజం ఇది కాదండి. అమెరికా వాడి రేడార్లు, వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టము, భారత్ యొక్క యాక్టివిటీస్, అట్ ది సేమ్ టైం చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే సెకండ్, థర్డ్ పొజిషన్లో వీళ్ళే ఉంటారు కదండి, చైనా, భారతే ఉంటుంది. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం, వాళ్ళు ఇండియన్ ఓషన్ రీజన్లో, అరేబియన్ సీలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, భారత్ యొక్క అరేబియన్ కోస్ట్ లైన్ ఎంత? 2500 కిలోమీటర్లకు పైగా, హ్యూజ్. 2500 కిలోమీటర్స్ అంటే ఎంత పొడవో చూసుకోండి. అదే పాకిస్తాన్ వాడిది 1000 కిలోమీటర్స్ మాత్రమే, అది కూడా ఏంటి మనదే. చూసుకోండి, ఆ కోస్ట్ లైన్ కూడా మనదే. ఇంకా చెప్పమంటారా? మొత్తం నిర్మాణం అయిపోతుంది కదా, మీరు టీటీపీ అనండి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, వీళ్ళ వద్ద మీరు రాకెట్ లాంచర్లు ఇచ్చి ఆల్రెడీ జావెలిన్స్ ఇచ్చున్నాడు, నేరుగా వెళ్ళండి రా, మొత్తం ఈ ఐలాండ్ని అంతా మీరు ధ్వంసము చేసేసి తిరిగి రండి అని చెప్పాలి. అప్పుడే వీళ్ళకి తిక్క కుదురుతుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.